ఎన్నికలు వచ్చాయంటే చాలు చాలామంది తెరపైకి వస్తుంటారు, చాలా నీతి వ్యాఖ్యలు చేస్తుంటారు, చాలా రెచ్చిపోతుంటారు, చాలా హంగామా చేస్తుంటారు. ఇదిగో ఈ లిస్టులోనే చేరాడు సుప్రసిద్ధ జర్నలిస్ట్ రవిప్రకాష్. తెరపైకి వచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ ద్వారా గేమ్ చేంజర్ పేరుతో ఎన్నికల ఫలితాలను బయటపెట్టిన ఈ రవిప్రకాష్ తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ముందస్తుగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ పెద్ద ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ రవిప్రకాష్ ఎందుకు ఈ మాటలు చెబుతున్నారో, తన వెనకాల ఎవరున్నారో, ఎవరు ఈ మాటలు తన ద్వారా చెప్పిస్తున్నారు అనేది కూడా చాలామందికి తెలిసిన వాస్తవమే. అందులోకి పోవాల్సిన అవసరం లేదు. అయితే చాలా వరకు మీడియా సంస్థలు గెలుపోటములను అంచనా వేస్తుంటాయి తప్ప వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని శాటిలైట్ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా చెప్పరు డైరెక్ట్గా. కానీ ఇక్కడ ఆర్టీవీ ఛానల్కి సంబంధించి మాత్రం ఏకంగా టీడీపీ కూటమి అధికారాన్ని చేరుస్తుంది అంటూ ఈయన ప్రకటన చేయడం ఇప్పుడు అంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దీంట్లో ఉన్న క్రెడిబిలిటీ ఎంత, ఏ ప్రాతిపదికన ఆ సర్వే చేశారు, ఎంతమంది శాంపుల్స్ తీసుకున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే విషయాలపై చర్చకు పోవడం లేదు. రవిప్రకాష్ చెప్పిన కొన్ని పాయింట్స్ మాత్రం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఇందులో కొన్ని ప్రాంతాలలో వైసీపీ గత ఎన్నికల్లో ప్రదర్శించిన మ్యాజిక్ను కోల్పోయిందట. పంచుడు పథకాలకే డబ్బులు ఖర్చు పెట్టిందట. అభివృద్ధిని విస్మరించడంతో ఈ పరిస్థితి వచ్చిందట. ఇదే విషయాన్ని రవిప్రకాష్ సూటిగా చెప్పాడు. అతడి జర్నలిజంలో ఉన్న బ్యూటీ ఇదేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అయితే రవిప్రకాష్ చెప్పినట్టుగా ఫలితాలు ఉంటాయా? నో డౌట్. అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు అంటూ చాలామంది దీన్ని కొట్టిపారేస్తున్నారు. కనీసం ఇలాంటి సర్వేలు చూడాల్సిన అవసరం కూడా లేదని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ రాజకీయాలు అంత సులువుగా అయితే ఉండవు. గత ఎన్నికల్లో చాలామంది వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు, కానీ వన్ సైడ్ విక్టరీ అని మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోయారు. అది 2019లోనే. మరి ఇప్పుడు అదే పరిస్థితి ఈరోజు కూడా అదే నడుస్తోంది. రవిప్రకాష్ లాంటి వ్యక్తులు ఖచ్చితంగా టీడీపీ కూటమే గెలుస్తుందని కూడా చెప్పాలి. అలా చెబితేనే మజా ఉంటుంది. జగన్కు మద్దతుగా వీళ్ళు మాట్లాడితే అందులో మజా ఏముంటుంది చెప్పండి. రవిప్రకాష్ సర్వేలో వైసీపీకి డి అంటే డి అనే స్థాయిలో సీట్లు వస్తాయన్నా అంటే మామూలు విషయం కాదు. ఫీల్డ్ లెవెల్లో సర్వే చేసిన రవిప్రకాష్ టీం కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఎందుకు గెలుస్తుందో మాత్రం చెప్పలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని కేవలం ప్రచారం చేస్తున్నారు, కానీ ఏ కోణాల్లో ఇది ఉంది, ఎంతవరకు ఓటును ప్రభావితం చేస్తుంది అన్న విషయంలో మాత్రం డెప్త్గా చెప్పలేకపోవడం వాళ్ళ నైజం. ఇక ఈ ఫలితాలను వెల్లడించడే కంటే ముందే జర్నలిజాన్ని బతికించేందుకు తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు రవిప్రకాష్ గారు. ప్రధాన పార్టీలకు జర్నలిజం బాకాలు ఊదుతున్నాయని బాధపడ్డారు ఆయన. కానీ ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాతం మ్యాగజైన్లో పనిచేసినప్పుడు రవిప్రకాష్ ఆస్తులు ఎంత, తేజ టీవీలో పనిచేస్తున్నప్పుడు ఆయన సంపాదన ఎంత, టీవీ9 మొదలుపెట్టినప్పుడు ఆయన జీతం ఎంత, అందులో నుంచి బయటకు ఎందుకు వచ్చారు, ఇప్పటికీ కోర్టు కేసులు ఎందుకు ఎదుర్కొంటున్నారు, రఘు అనే జర్నలిస్టుతో గొడవ ఏంటి, తొలి వెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ఒక్కసారిగా స్వరం ఎందుకు మార్చుకుంది, ఆర్టీవీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత రవిప్రకాష్ మీడియా సుత్తులు చెబితే బాగుంటుంది అనే వ్యాఖ్యలు ఇప్పుడు చాలామంది చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఒక బాధ్యతాయుతమైన న్యూస్ ఛానల్ ఎటువంటి ఫలితాలను వెల్లడించకూడదు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుకూలంగానే వెల్లడిస్తారు. కానీ కొత్త జీతగాడు పొద్దెరగడు అనే సామెత తీరుగా రవిప్రకాష్ ఎన్నికల ఫలితాలను ముందే విశ్లేషించి ఫలితాన్ని చెప్పడం, నీతులు సుభాషితుల గురించి పదే చెబుతున్న రవిప్రకాష్ మరి ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాడు? మీడియా ఎప్పుడో అమ్ముడు పోయింది, అమ్ముడు పోతూనే ఉంది. ఎందుకంటే మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది కాబట్టి. గతంలో రవిప్రకాష్ కూడా మీడియాను అమ్మినవాడే. ఇకపోతే ఆయన అమ్ముడు పోయిన విధానం చాలా ఖరీదు కూడా. అప్పుడేదో ఇతడు తెరపైకి వచ్చి ఆ జర్నలిజాన్ని ఊదరిస్తామని చెబితే అంత పిచ్చిగా నమ్మేవారు ఎవరూ లేరు ఇక్కడ. ఇదే సమయంలో రవిప్రకాష్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలను కూడా సీరియస్గా తీసుకునేవారే లేరు. ఎవరి బృందాలను వారిని పెట్టుకొని, ఎవరి నెట్వర్క్ వారికి ఉన్నంతలో వాళ్ళ బాకాలు ఊదుకొని దాన్నే సర్వేలని చెబితే మాత్రం నమ్మాలా? రవిప్రకాష్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న గేమ్ చేంజర్ పెద్దగా జనాల్లోకి ఎక్కదు. ఎందుకంటే ఇవి టీవీ9 లాంచింగ్ రోజులు కావు కదా. అందుకే ఏదేమైనా ప్రజలకు ఒక ఆలోచన ఉంది. ప్రజలకు ఒక నాయకుడిని వెన్నుకునే సామర్థ్యత, ధైర్యం, ఆలోచన శక్తి నిండుగా మెండుగా ఉంది. 2019 కన్నా 2024 వచ్చేసరికి ఏపీ జనాలకు, ఏపీ ప్రజానికంకు స్పష్టతమైన ఒక ఆలోచన విధానం భారీగా పెరిగింది సోషల్ మీడియా వేదికగా. ఏదేమైనా వచ్చే తీర్పు మామూలుగా ఉండదు. ఇలాంటి వాళ్ళకందరికీ కూడా బాక్సులు
పగిలిపోతాయి అంటున్నారు వైసీపీ నాయకులు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.